ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 24వ తేదీన పలు దుకాణాల్లో చోరీకి యత్నించాం. 3 దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరో కేసులో 3,50,000 రూపాయల సొత్తు స్వాధీనం చేసుకున్న వైనంపై వివరించిన ఏఎస్పీ సుస్మిత. జంగారెడ్డిగూడెం రాజారాణి కళ్యాణ మండపం రోడ్లో నూతనంగా నిర్మించిన బాలాయనంలోకి వెంకటస్వామి చిత్రపటం ప్రతిష్టాపన. తమ డిమాండ్స్ ను పరిష్కరించాలంటూ రిలే దీక్ష చేపట్టిన ఏపీటీఎఫ్, భారీగా పాల్గొన్న ఉపాధ్యాయులు. ఈ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జంగారెడ్డిగూడెం విజయదుర్గాదేవి తృతీయ వార్షికోత్సవం కరపత్రాలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ. విద్యాదాత మూర్తిరాజు జ్ఞాపకార్థం 4 చోట్ల అన్నదానం చేసిన మైత్రి ఫౌండేషన్ పూర్వ విద్యార్థులు. ప్రభుత్వం ఏ పని ఇచ్చినా చిత్తశుద్ధితో చేస్తున్నాం. ఒత్తిళ్లను సైతం అధిగమించి లక్ష్యాలను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ ఉపాధ్యాయుల విన్నపాలను స్వీకరించడంలో తత్సారం చేస్తున్నారంటూ ఉపాధ్యాయ సంఘాలు రోడ్డెక్కుతున్నాయి. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ ప్రతినిధులు సిటీ న్యూస్ తో మాట్లాడారు. హక్కులను పరిరక్షించి డిమాండ్స్ నెరవేర్చాలంటూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సుమారు 40 డిమాండ్స్ ను ప్రభుత్వం ముందుంచారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి రెడ్డి ద్వారా, జిల్లా కార్యదర్శి రాజు, రాజ్యలక్ష్మి, జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు రత్నం, కె సుబ్బారావు, వరకుమార్, సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడారు. అపరిష్కృతంగా ఉన్న విద్యారంగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, జనరల్ సమస్యలు వెనువెంటనే పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఈ రోజు రాష్ట్రంలో విద్యారంగంలోనూ, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ రంగంలోనూ పేరుకుపోయిన అనేక సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర సంఘం పిలుపునిచ్చిన మేరకు జంగారెడ్డిగూడెంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ధర్నా కార్యక్రమంలో ముఖ్యంగా విద్యారంగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, జనరల్ సమస్యలు అనే 3 అంశాల మీద పోరాటం చేయడం జరుగుతుంది. విద్యారంగ సమస్యలు కనుక వస్తే, ఈనాడు ఉపాధ్యాయుడు పాఠశాలలో వెళ్ళాక తరగతి గదిలో బోధన కంటే బోధనేతర పనులకే సమయాల్ని కేటాయించడం జరుగుతుంది. యాప్ల భారం, అదేవిధంగా ఆన్లైన్లో గూగుల్ ఫామ్స్, గూగుల్ స్ప్రెడ్షీట్ లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించవలసి వస్తుంది. దీనివలన బోధనకు సమయం కేటాయించలేకపోతున్నారు. ఈ యాప్ల భారాన్ని, ఆన్లైన్ పనుల భారాన్ని తగ్గించి బోధనకు సమయం కేటాయించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం 117 జీవో ద్వారా 3 నుండి 10 తరగతులను అనుసంధానించినప్పుడు దీని వలన విద్యారంగానికి ఇబ్బంది కలుగుతుంది కనుక ఈ 3 నుండి 10 తరగతులకి సంబంధించిన జీవో నెంబర్ 115 రద్దు చేయమంటే మేము అధికారంలోకి వచ్చినప్పుడు రద్దు చేస్తామని ప్రకటించిన ఈనాటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 117 జీవోని అయితే రద్దు చేసింది. కానీ మేము 3 నుండి కాదు, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిపి చెప్తాం. 1 నుంచి 10 దాకా బోధన చేపట్టడం తెలియజేయడం జరిగింది. మరి దీన్ని మేము ఖండిస్తున్నాం. అదే రకంగా పిఎస్హెచ్ఎం పోస్టులను ఎస్జిటి ఉపాధ్యాయులతో భర్తీ చేయవలసి ఉండగా ఈ ఎస్జిటి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వకుండా ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను పిఎస్హెచ్ఎం పోస్టులకు నియమించడాన్ని నేను ఖండిస్తున్నాం. ఇప్పటికైనా పిఎస్హెచ్ఎం పోస్టులను ఎస్జిటి ఉపాధ్యాయులకి పదోన్నతులు ఇచ్చి భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక ఆర్థిక సమస్యలు కనుక వస్తే 20 నెలల నుండి మేము 12వ పిఆర్సీని పొందవలసి ఉండగా నేటికి కూడా 12వ పిఆర్సీ కమిషన్ ని నియమించలేదు కనుక వెంటనే 12వ పిఆర్సీ కమిషన్ నియమించి 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న 3 డిఏలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 11వ పిఆర్సీ బకాయిలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన డిఏలను ఎప్పటికప్పుడు మంజూరు చేసి ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని మేము డిమాండ్ చేస్తూ ఆ రకంగా 6 నెలలకు ఒకసారి డిఏను మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా సిపిఎస్ ను రద్దు చేయాలి, పాత పెన్షన్ ను అమలు చేయాలి. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అనుభవించి ఉన్న వ్యక్తి పెన్షన్ పొందుతున్నాడు. 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు సర్వీసులో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్ లేను అనేది శోచనీయం కనుక వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. అదేవిధంగా మెమో నంబర్ 50 అనుసరించి 2003 డిఎస్సీల నియామకం పొందిన ఉపాధ్యాయులకు వెంటనే పాత పెన్షన్ సౌకర్యాన్ని కలగజేయాలి. ఐటీడీఏ యాజమాన్యంలోని
ఉన్న వసతి గృహాలలో రెగ్యులర్ డిప్యూటీ వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలి. అక్కడ ఎస్జిటీలతో వార్డెన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దాని వలన హాస్టల్ మేనేజ్మెంట్లో ఏదైనా ఇబ్బందులు వస్తే ఎస్జిటిగా నియామకం పొందిన ఉపాధ్యాయులు సస్పెన్షన్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు నియామకం చెందింది ఒక వృత్తి, వాళ్ళు చేపట్టేది ఒక వృత్తి. వాళ్ళు అనవసరంగా వారి వృత్తి కాకుండా వేరే వృత్తి వలన వాళ్ళు ఈనాడు అనేక మంది ఉపాధ్యాయులు సస్పెన్షన్ చెందుతున్నారు. కనుక ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రిటైర్ అయిన ఉపాధ్యాయులకు ఉద్యోగాలకు పునరుద్ధరించాలి. జీవో నంబర్ 3ని తిరిగి మరలా అమలు చేయాలి. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే అమలు చేయాలి. 25% ప్రైవేటు పాఠశాలకి విద్యార్థులను ప్రోత్సహించే విధానాన్ని కూడా ఆపాలని డిమాండ్ చేస్తూ ఈ సమస్యల్ని ఇప్పటికైనా ప్రభుత్వం పరిష్కరించబోతే రేపు జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయటమని ఈ మేరకు మీ ద్వారా ప్రభుత్వానికి చేస్తున్నామండి. ఓం నారాయణ ఆదినారాయణ నామజపంతో జంగారెడ్డిగూడెంలో రాజారాణి కళ్యాణ మండపం పక్కనే నూతనంగా నిర్మిస్తున్న భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి సేవా కేంద్రం మారుమ్రోగింది. భక్తుల ఆధ్వర్యంలో వెంకయ్య స్వామి చిత్రపటాన్ని బాలాయనంలోకి అనగా కుటీరంలోకి చేర్చారు. 1200 గజాల స్థలంలో రాజారాణి కళ్యాణ మండపం రోడ్లో వెంకయ్య స్వామి సేవా కేంద్రానికి స్థలాన్ని సమకూర్చుకున్నారు. దాతల సహకారంతో స్వామివారికి శాశ్వత మందిర నిర్మాణం చేపట్టడానికి సన్నాహాలు చేపట్టారు. దీనిలో భాగంగా రాట నాటడం అనంతరం బాలాయనంలోకి వెంకటస్వామి వారి చిత్రపటాన్ని ప్రతిష్టాపన చేశారు. రాజారాణి కళ్యాణ మండపం నిర్వాహకులు చిన్ని భాస్కర్ దంపతులు వెంకటస్వామి వారి రాట ఉత్సవంలో నేత్రపర్వంగా జరిపారు. గొలగముడి వెంకటస్వామి ఆలయం వద్ద తొలుత స్వామివారు ఏ విధంగా కుటీరంలో ఉన్నారో ఆ విధంగానే చిన్నపాటి బాలాయనం ఏర్పాటు చేసి అందులో స్వామివారి చిత్రపటాన్ని ఉంచారు. మార్చి 7వ తేదీ నుంచి వెంకటస్వామి వారి సేవా కార్యక్రమాలు కైంకర్యాలు ప్రతి శనివారం నిర్వహించే అన్నదాన కార్యక్రమం కొత్త ఆశ్రమం వద్ద జరపనున్నట్లు ఆశ్రమ పిఆర్ఓ నాగసూరి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఆశ్రమ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ హితోధికంగా సహకరించాలని నిర్వాహకులు సత్యానంద తెలిపారు. చిన్ని రత్నకుమారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. నిత్యం స్వామి బాలాయనం ఎదురుగానే అగ్నిగుండం ప్రజ్వలిల్లేగా ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిమి రాము, చోడే ఫణిచంద్రశేఖర్, నాగరాజు, మహంకాళి గుప్తా, వందనపు నాగేశ్వరరావు, కాకి వెంకటేశ్వరరావు, శ్రీకళ, రమాదేవి పాల్గొన్నారు. వెంకటస్వామి దాసానుదాసులు బైనబోయిన స్వామి ప్రచారంతో ఈ ప్రాంతంలో వెంకటస్వామి మందిరాలు ఏర్పడ్డాయి. అన్ని దానాల్లో అన్నదానం ఎంతో ముఖ్యమైనదని వెంకటస్వామి చెప్పేవారని, అగ్నిగుండాల పూజ కోటి లింగాల పూజతో సమానమని తెలియజేసేవారని పేర్కొన్నారు. నారాయణ ఆదినారాయణ జంగారెడ్డిగూడెం మరియు పరిసర గ్రామాల్లో ఉన్న భగవాన్ వెంకటేశ్వర వారి భక్తులందరికీ చిన్న మనవి. ఈరోజు రాజారాణి కళ్యాణ మండపం దగ్గర ఉన్న 1200 గజాల్లో స్వామివారి బాలాలయం నిర్మాణం చేసి దానిలో స్వామివారి చిత్రపటాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ రోజు నుంచి కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతాయండి స్వామివారికి. అలాగే రేపు శనివారం అంటే 28వ తారీఖున హై స్కూల్ దగ్గర ఉన్న వెంకయ్య స్వామివారి ఆశ్రమంలో మరి అన్నదానం చివరిసారిగా అక్కడ జరుగుతుందండి. తరువాత వెంకయ్య స్వామివారికి జరిగే విశేష కార్యక్రమాలన్నీ కూడా రాజారాణి కళ్యాణ మండపం దగ్గర ఉన్న స్వామివారి 1200 గజాల్లో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయండి. మార్చి 7న శనివారం నుండి ఈ కార్యక్రమాలన్నీ రాజారాణి కళ్యాణ మండపం దగ్గర ఉన్న స్వామివారి స్థలంలో నూతన స్థలంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఇక్కడ కూడా ఈ బాలాలయం తెరిచి ఉంటుంది. రావాల్సిన భక్తులు ఇక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. కానీ రేపు 28వ తారీఖు శనివారం మాత్రం హై స్కూల్ దగ్గర ఉన్న వెంకటస్వామి ఆశ్రమంలో చివరిసారిగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. అక్కడ నుండి వచ్చే ప్రతి శనివారం కూడా మరి నూతన ఆశ్రమంలో ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. త్వరలోనే ఇక్కడ స్వామివారికి అత్యంత అద్భుతమైన మందిర నిర్మాణం కూడా ప్రారంభం చేస్తున్నాము. కావున భక్తులందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన భారతీయ మైత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు పంది పోతురాజు నిర్వహణలో స్వర్గీయ చంద్రపాటి సీతారామచంద్ర వరప్రసాద మూర్తిరాజు జ్ఞాపకార్థం జంగారెడ్డిగూడెం కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత కోరా నాగేశ్వరరావు, రేవతి రాణి దంపతుల వ్యక్తిగత వితరణతో పాటు మూర్తిరాజు అభిమానులు పూర్వ విద్యార్థుల వితరణతో పట్టణంలో 4 ప్రదేశాల్లో ఏకకాలంలో అన్నదాన కార్యక్రమం గురువారం నిర్వహించారు. పాత బస్టాండ్ షిర్డీ సాయిబాబా వారి గుడి, మొగళ్లపు నర్సయ్య ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో శ్రీ సత్యసాయి అన్నదాన విభాగంలో
సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో, అమ్మ నాన్న విభిన్న ప్రతిభావంతుల ఆశ్రమంలో, విద్యాదాత మూర్తిరాజు జ్ఞాపకార్థం భారతీయ మైత్రి ఫౌండేషన్ ఏకకాలంలో గురువారం మధ్యాహ్నం అన్నదానం చేశారు. పంది పోతురాజు మాట్లాడుతూ అనేక ప్రాంతాల్లో మొత్తం 72 విద్యా సంస్థలు నెలకొల్పడమే కాక మన జంగారెడ్డిగూడెంలో సైతం విద్యా సంస్థలు ఏర్పరిచి ఎందరికో విద్యను అందించిన మహానీయుని జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదునూరి నరసింహరాజు, బోడా సత్యనారాయణ, మొగల్లపు వెంకటేశ్వరరావు, ఎంఎన్వి ధర్మారావు, కూజి త్రినాథరావు, కేఎల్ఎన్ ధనకుమార్, సుబ్బారాయుడు సేవా సహకారం అందజేశారు. మూర్తిరాజు సేవలను జ్ఞప్తికి తెచ్చే రీతిలో సాగిన కార్యక్రమాల పట్ల పలువురు అభినందనలు తెలిపారు. మూర్తిరాజు సేవలను కొనియాడారు. సాయిరామండి. ఈరోజు క్రీశేషులు మూర్తిరాజు గారి పేరున 4 చోట్ల అన్నదాన కార్యక్రమాన్ని మా పూర్వ విద్యార్థులు, అభిమానులు, కోర నాగేశ్వరరావు గారు, కోర రేవతి గారు, వారి యొక్క సౌజన్యంతో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అయితే ఇది భారతీయ మైత్రి ఫౌండేషన్ నిర్వహణ కార్యక్రమాన్ని చూడడం జరిగింది. తరువాత ఆ మహనీయుడు ఏంటంటే 68 కాలేజీలు బాబావారి అనుగ్రహంతో ఆయన ఈ మన రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఆయన మహనీయుని యొక్క చేసేటువంటి భాగ్యం కలిగినందుకు మాకు వారికి కలిగినందుకు మాకు మేము సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. జై సాయిరామ్. అందరికీ నమస్కారం. జంగారెడ్డిగూడానికి చెందిన భారతీయ మైత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు పంది పోతురాజు గారి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేతలైనటువంటి కోర నాగేశ్వరరావు గారు, రేవతి రెడ్డి దంపతుల ద్రవ్య సహాయంతో విద్యాదాత, ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత, తమ యావత్ జీవితాన్ని కూడా విద్యాగంధాన్ని సమాజానికి అందించడం కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి మహోన్నతమైనటువంటి మూర్తి శ్రీ చంద్రపాటి వరప్రసాద మూర్తిరాజు గారి జ్ఞాపకాలతో ఈ రోజున జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి శ్రీ మొగళ్ళపు నర్సయ్య ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న శ్రీ సత్యసాయి నిత్య అన్నదాన పథకంలో ఈ రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మూర్తిరాజు గారి యొక్క సేవలు సమాజానికి మరింతగా తెలియాలి, భావితరానికి ఆయన గురించి మరింత స్ఫూర్తివంతంగా అందాలనేటువంటి సదుద్దేశంతో భారతీయ మైత్రి ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమానికి మాకు సహకరించిన సత్యసాయి సేవా సంస్థల జంగారెడ్డిగూడెం వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహాదాత, విద్యాదాత అయి మన తిరుపతి వరప్రసాద మూర్తిరాజు గారు తమ 1800 ఎకరాలని అందరికీ దాన ధర్మం చేశారు. సుమారుగా 68 విద్యా సంస్థలని స్థాపించారు. ముఖ్యంగా చెప్పాలంటే మాలాంటి డ్రై ఏరియాలో, అప్లైడ్ ఏరియాలో కూడా కాలేజీలు లేనిపట్టు ఆ కాలేజీలు పెట్టడం జరిగింది. ఈ రోజు మేము ఇలా ఉన్నామంటే ఆయన ఆ కాలేజీలు పెట్టబట్టి, చదువుకోబట్టి ఉన్నాము. ఆయన్ని ఇవాళ సంస్కరించుకుంటున్నాము, ఆయన్ని తలుచుకుంటున్నాము. ఇవాళ మా కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నాయంటే ఆయన దానం చేసి కాలేజీలు పెట్టడం వల్లే. అయితే ఈ కోర నాగేశ్వర గారు, రేవతి రెడ్డి గారు కిడ్స్ యజమాని వారు, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యజమాని వారు ఈ కార్యక్రమానికి దాతలుగా ఉన్నారు. ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్ కి అటెండెంట్ గా ఉన్నటువంటి వారికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. నమస్కారం అండి. భారతీయ మైత్రి ఫౌండేషన్ వారి యొక్క సౌజన్యంతో ఈ దాతల్ని ఎంచుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం చింతలపాటి బాబురాజు ధర్మ సంస్థల అధినేత వరప్రసాద మూర్తిరాజు గారి యొక్క జ్ఞాపకార్థం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రోత్సాహంగా స్పందించినటువంటి వారు శ్రీ కోర నాగేశ్వరరావు గారు, రేవతి రాణి దంపతులు ఆర్థికంగా సహకరించారు. అయితే వరప్రసాద మూర్తిరాజు గారు ఆయన స్వతహాగా ల్యాండ్ లార్డ్, కోటీశ్వరులు. సుమారుగా 250 ఎకరాలు భూమి కలిగి ఆయన ఆ భూమిని సర్వము కూడా విద్యాదానం చేయడానికి ఉపయోగించేటువంటి విద్యా సంస్థల యొక్క స్థాపనలో దాన్ని రుణప్రాయంగా ఖర్చు చేశారు. ఎన్నో పాఠశాలలు స్థాపించారు. ఎంతో మందికి ఉపాధి కల్పించి ఎన్నో కుటుంబాలకి ఆయన పోషకుడయ్యారు. అటువంటి విద్యాదాత, అటువంటి మూర్తిరాజు గారికి ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది మన కనీస ధర్మము, కృతజ్ఞత భావం కలిగి ఉండడం. జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్ నందు ప్రైవేట్ టీచర్ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి బెదిరించిన కేసును పోలీసులు ఛేదించారు. ఉండి మండలం చెరుకువాడ గ్రామానికి చెందిన ఈడ వెంకట పవన్ సాయితో పాటు మరో 2 మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్ తెలియజేశారు. వారి వద్ద నుంచి హోండా మోటార్ సైకిల్ తో పాటు 6.700 గ్రాముల బంగారపు ఉంగరం, 18.700 గ్రాముల బ్రాస్లెట్, 9.700 గ్రాముల మరో ఉంగరం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ 3,50,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో సిఐ వెంకట సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్, ఐడి పార్టీ ఏఎస్ఐ సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఈ జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం రోడ్, ఆ రోడ్ మీద ఒక ఎక్స్టార్షన్ యాక్ట్ ఒకటి జరిగింది. ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ అతను ఆ వైపులో వెళ్తున్నప్పుడు అతను బ్లాక్ చేసి అక్కడ ఈ వెపన్ చూపించి
అతను వేర్ చేస్తున్న గోల్డ్ ఆర్నమెంట్స్ ఎక్స్టార్షన్ అనేది జరిగింది. ఈ తర్వాత మనం వెంటనే ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాము. జంగారెడ్డిగూడెం సిఐ గారు అండ్ జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారు టీమ్ లీడ్ చేసి ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేసిన ముగ్గురు పీపుల్ హ్యావ్ బీన్ అప్రిహెండెడ్. ఇదిలో ఒక పర్సన్ ఇస్ ఈడా వెంకట పవన్ సాయి. హీ ఈస్ బుక్డ్ యాజ్ A1. ఇతను చూసుకున్నారు అంటే హీ ఈస్ 22 years old. అండ్ అదర్ 2 offenders చూసుకున్నారు అంటే దే ఆర్ మైనర్స్, దే ఆర్ చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. సో ముగ్గురు అఫెండర్స్ ఐడెంటిఫై చేసుకున్నాము. ఈ ముగ్గురు కూడా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, అక్కడి నుంచి తాడేపల్లిగూడెం అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారు. ముగ్గురికి ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ అలాంటి ఏమీ లేదు. బట్ ఈ ఒక్క 22 years old ఈ పవన్ సాయి అనే అఫెండర్, హీ ఈజ్ అ బీటెక్ గ్రాడ్యుయేట్ అండ్ ఒక హోటల్ కూడా రన్ చేస్తున్నారు అక్కడ. అండ్ ఈ అదర్ 2 చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా చూస్తున్నారు అంటే దే కమ్ ఫ్రమ్ ఈ బ్రోకెన్ ఫ్యామిలీస్, వైలెంట్ యాటిట్యూడ్ అలాంటివి ఉంటుంది, ప్రాపర్ ప్రొటెక్షన్ అలాంటి లేదు వాళ్ళకి, సోషల్ సెక్యూరిటీ అనేది లేదు. అలాంటి పీపుల్ ఈ ఫస్ట్ టైం అఫెన్స్ అనేది దిస్ హస్ హ్యాపెండ్. ఇది మనం 21st కేసు రిజిస్టర్ చేసుకుని ఈరోజు మార్నింగ్ మనం అరెస్ట్ చేస్తున్నాము. This Venkata Pavan Sai and a person, he will be produced to the magistrate and other 2 people will be produced before Juvenile Justice Board by today. ఇదిలో మనకి రికవరీ చూస్తున్నాము అంటే ఇంటాక్ట్ రికవరీ చేస్తున్నాము. ఒక గోల్డ్ రింగ్, ఒక గోల్డ్ బ్రేస్లెట్ అండ్ ఇంకా ఒక గోల్డ్ రింగ్. ఈ టోటల్ ప్రాపర్టీ వర్త్ 3,50,000 గోల్డ్ ప్రాపర్టీ ఈ మన కంప్లైంట్ నుంచి తీసుకున్న ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవరీ చేస్తున్నాము. సో అండ్ ఈ అఫెన్స్లో యూజ్ చేస్తున్న ఈ హోండా యూనికార్న్ మోటార్ సైకిల్ బైక్ ఇది కూడా మనం సీజ్ చేస్తున్నాం. అండ్ ఇదిలో మన టీమ్ ఆఫ్ పోలీస్ పర్సన్స్ చూస్తున్నారు అంటే మన జంగారెడ్డిగూడెం సిఐ గారు, జంగారెడ్డిగూడెం ఎస్ఐ, ఏఎస్ఐ సంపత్ గారు, పీసీ రమేష్ గారు అండ్ పీసీ షాన్ బాబు గారు, వాళ్ళు ఇది ప్రొఫెషనల్గా వెంటనే డిటెక్ట్ చేసినదిలో మన అప్రిసియేషన్ తెలియపడుతున్నాము. ఇది గురించి మనం చెప్పాలి అంటే ఇలాంటి సస్పీషియస్ యాక్టివిటీస్, ఎక్స్టార్షన్ ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కడైనా జరిగింది, సిమిలర్ అఫెన్సెస్ ఎక్కడైనా జరిగింది, అది పోలీస్ స్టేషన్ నోటీస్లో రావట్లేదు, అన్నీ ఎక్కడైనా ఇబ్బంది ఉన్న అగ్రీవ్డ్ సిటిజన్స్ ఉన్నారు అంటే వెంటనే ఇది రిపోర్ట్ చేయండి. ఇలాంటి అఫెన్సెస్ జరిగింది అంటే ఇది మోస్ట్ ఆఫ్ దెమ్ డు నాట్ కమ్ అండర్ నోటీస్, ఈ వెహికల్లో వెళ్తున్న వాళ్ళు అలాంటి పర్సన్స్. సో ఈ ప్లీజ్ బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ ఇమీడియట్లీ వన్ సచ్ అఫెన్సెస్ హ్యాపెన్. ఈ నెల 24వ తేదీన జంగారెడ్డిగూడెంలో పలు దుకాణాలలో చోరీకి పాల్పడిన 3 దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దొంగతనాలపై సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ నందు కథనాన్ని ప్రసారం చేసిన విషయం వీక్షకులకు విదితమే. సీసీ ఫుటేజ్ లో ఒక దొంగ మాత్రమే కనిపించినప్పటికీ మొత్తం 3 దొంగలుగా పోలీసులు గుర్తించారు. దొంగతనం జరిగిన రోజు వ్యవధిలోనే వీరిని అదుపులోకి తీసుకోవడంపై ఏఎస్పీ అభినందనలు తెలియజేశారు. వీరి వద్ద నుంచి 16,500 రూపాయల నగదుతో పాటు టీవీని స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ సుస్మిత తెలియజేశారు. పట్టణంలో డాంగనగర్ కు చెందిన తాడేపల్లి చిట్టిబాబు, బొట్టాయిగూడెం రోడ్డు విరోధులవారి వీధికి చెందిన షేక్ శంకర్లతో పాటు మరో మైనర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నివాసాలు, దుకాణాల సముదాయాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సుస్మిత తెలిపారు. ఇంటికి తాళాలు వేసి వేరే గ్రామాలకు వెళ్లేవారు పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని కోరారు. రికార్డ్ అయింది రీసెంట్ గా జంగారెడ్డిగూడెం లిమిట్స్ లో ఈ షాలిపేట సెంటర్ అక్కడ ఉన్న ఒక 3-4 షాప్స్లో ఈ షట్టర్స్ డిస్టర్బ్ చేస్తున్నలాగే మనకి సీసీటీవీ ఫుటేజెస్ రికార్డింగ్ కనపడింది. అక్కడ ఒక షాప్లో 18,000 క్యాష్ స్టీల్ చేయడం, ఒక షాప్లో సీసీటీవీ డ్యామేజ్ చేయడం అలాంటి యాక్టివిటీస్ జరిగింది. సో ఇదిలో మనం కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అదిలో కూడా 3 అఫెండర్స్ ఐడెంటిఫై చేసి మనం అప్రిహెండ్ చేస్తున్నాము. ఇదిలో ఈ సీసీటీవీలో రికార్డ్ అయిన పర్సన్ హీ ఈజ్ అ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, మైనర్ పర్సన్. అదర్ 2 అఫెండర్స్ ఆర్ తాడేపల్లి చిట్టిబాబు అండ్ షేక్ శంకర్ అన్ని 3 ఈ 2 అక్యూజ్డ్ A1 A2 అండ్ ఒక చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా 3 జాయిన్ చేసి ఈ షట్టర్ అఫెన్సెస్ చేస్తున్నారు. దిస్ హ్యాపెండ్ ఆన్ 24th midnight ఇది చేస్తున్నారు. ఇదిలో మన చూసుకున్నాము అంటే ఈ తాడేపల్లి చిట్టిబాబు అండ్ షేక్ శంకర్ వాళ్ళకి ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. వాళ్ళ మీద షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాము. అండ్ ఈవెన్ రెగ్యులర్ సర్వేలెన్స్ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు కంటిన్యూస్గా ఈ అఫెన్సెస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది తర్వాత స్ట్రిక్ట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వెంటనే స్పీడీ ట్రయల్ జరిగి వాళ్ళు వాళ్ళకి కన్విక్షన్ వస్తున్నలాగే ఎఫర్ట్స్ విల్ బీ టేకన్ అప్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం పోలీస్ లిమిట్స్. వాళ్ళు క్వశ్చనింగ్ చేస్తున్నప్పుడు మనకి ఇంకా ఒక అఫెన్స్ కూడా మన నోటీస్కి రావడం అనేది జరిగింది. ఈ డాంగే నగర్ అంగన్వాడీ సెంటర్లో లోపల పెట్టుకున్న LED టీవీ ఒకటి అది కూడా స్టీల్ చేసుకున్నారు. ఇది మనకి నిన్న రోజు అక్కడ వెరిఫై చేసి అడిగినప్పుడు అంగన్వాడీ సెంటర్ నుంచి నిన్న రోజు కంప్లైంట్ తీసుకొని
అదిలో కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఆన్ ద హోల్ మనం 16,500 రూపీస్ క్యాష్ అండ్ 1 ఏసర్ ప్యూర్ ఎల్ఈడి టీవీ హ్యాస్ బీన్ రికవర్డ్. టోటల్ రికవరీ మొత్తం 36,500కి రికవరీ అనేది జరిగింది. మన రీసెంట్గా చూస్తున్నాము అంటే లాస్ట్ 3 monthsలో ఆల్మోస్ట్ 34 అఫెన్సెస్ జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ ఇంక్లూడింగ్ బోత్ జంగారెడ్డిగూడెం సర్కిల్ అండ్ చింతల్పూడి సర్కిల్ అనేది జరిగింది. ఇదిలో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. ఫ్యూ కేసెస్ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. రికవరీ ఆఫ్ ప్రాపర్టీ కూడా మంచిగా చేస్తున్నాము. ఇది నుంచి మన పబ్లిక్కి ఏం చెప్తున్నాము, ఏ అడ్వైజరీ ఇస్తున్నాము అంటే ఈ సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం ప్లేసెస్లో సీసీటీవీ పెట్టుకున్నారు, బట్ అది మెయింటెనెన్స్ అండ్ ఈ క్వాలిటీ అనేది మంచిగా లేదు. ఇదిలో మనకి డిటెక్షన్లో కొంచెం ఇబ్బంది వస్తుంది. మీరు సీసీటీవీ అందరూ రెసిడెన్షియల్ ప్లేసెస్ అండ్ కమర్షియల్ ప్లేసెస్, ఈ షాప్స్ అలాంటి ప్లేసెస్లో సీసీటీవీస్ పెట్టుకున్నారు అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ బోత్ ప్రివెంటివ్ మెకానిజం అండ్ ఒక అఫెన్స్ జరిగింది అంటే డిటెక్షన్కి కూడా మనకి ఉపయోగపడుతుంది. సో అందరూ ఈ సీసీటీవీస్లో అవేర్నెస్ చేయడం, దిస్ అవేర్నెస్ విల్ బి ఇనిషియేటెడ్. అండ్ ఈ ఫుడ్ పెట్రోలింగ్ అండ్ అదర్ నైట్ బీట్ పెట్రోలింగ్ అండ్ డే బీట్ పెట్రోలింగ్ అనేది మన సైడ్ నుంచి స్ట్రిక్ట్గా వీ విల్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్. సో ఇందులో మనం కొంచెం ఇంటర్వెన్షన్స్, ఈ సిస్టమాటిక్ ఇంటర్వెన్షన్స్ చేయడం అనేది వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ ఆఫ్టర్. ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అన్ని LHMS సిస్టమ్ అన్ని మనకి ఉంది. అది మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న అఫెన్సెస్ చూసి అది ఎక్కువ మన సబ్ డివిజన్కి రిక్వెస్ట్ చేసి పెట్టుకోవడం అన్నది వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ ఆన్. సో అన్ని లాక్డ్ హౌసెస్ ఎక్కడైనా వెళ్తున్నారు, లాక్ చేసి వెళ్తున్నారు అంటే LHMS రిక్వెస్ట్ పెట్టమని అడుగుతున్నాము. అండ్ వన్ మోర్ థింగ్, ఈ లోకల్ పోలీస్ స్టేషన్లో లాక్ చేసి ఒక 2-3 days బయట వెళ్తున్నారు అంటే లోకల్ పోలీస్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళడం అనేది ఒక మంచి హ్యాబిట్. మనకి అక్కడ రెగ్యులర్గా సర్వేలెన్స్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి కోఆపరేషన్ ఫ్రమ్ పబ్లిక్ సైడ్ ఆల్సో వీఆర్ ఆస్కింగ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ సచ్ అఫెన్సెస్. ఏలూరు డిప్యూటీ మేయర్ గా కర్రి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన కర్రి శ్రీనివాసరావుకు అధికారికంగా ధ్రువపత్రాన్ని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ప్రత్యేక అధికారి వి విశ్వేశ్వరరావు అందజేశారు. డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన కర్రి శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ షేక్ నూర్జహాన్లు పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. ఏలూరు నగరపాలక సంస్థలో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవికి అభ్యర్థిగా 12వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా కార్పొరేట్ సభ్యులు ఎన్నుకోవడం జరిగిందని డిఆర్ఓ, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ప్రత్యేక అధికారి విశ్వేశ్వరరావు వెల్లడించారు. ఏలూరు డిప్యూటీ మేయర్ గా కర్రి శ్రీనివాసరావును 30వ వార్డు కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు ప్రతిపాదించగా 28వ వార్డు కార్పొరేటర్ తంగిరాల అరుణ బలపరిచారు. ఇతర కార్పొరేటర్లు ఎవరు నామినేషన్లు దాఖలు చేయని కారణంగా ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా కర్రి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన కర్రి శ్రీనివాసరావుకు అధికారికంగా ధ్రువపత్రాన్ని అందజేశారు. గతంలో డిప్యూటీ మేయర్లుగా పప్పు ఉమామహేశ్వరరావు, కర్రి శ్రీనివాసరావులను చెరిసగం రోజులు చేయాలనేది ఒప్పందమని అన్నారు. ఈ మేరకు ఉమామహేశ్వరరావు పదవి కాలం పూర్తయిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయడం వలన నేడు డిప్యూటీ మేయర్ గా కర్రి శ్రీనివాసరావు ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ ఏలూరు అభివృద్ధిలో నూతనంగా ఎన్నికైన డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావుని అభినందిస్తూ పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఏలూరు అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ ఏకగ్రీవంగా నూతనంగా ఎన్నికైన కర్రి శ్రీనివాసరావును అభినందించారు. డిప్యూటీ మేయర్ గా శ్రీనివాసరావు ఏలూరు నగరపాలక సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. నూతనంగా ఎన్నికైన డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏలూరు నగరపాలక సంస్థ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు SMR పెదబాబు, మున్సిపల్ కమిషనర్ ఏ భానుప్రతాప్, అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ వివిధ శాఖల అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏదైతే డిప్యూటీ మేయర్ పదవులు 2 కూడా ఖాళీ అవ్వడం జరిగినాయో అందులో భాగంగా ఒకటి ఆ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వందనాల దుర్గా భవాని శ్రీనివాస్ గారికి, అదేవిధంగా 2వ పదవిని పప్పు ఉమామహేశ్వరరావుకి ఇవ్వడం జరిగింది. ఆ రోజున పప్పు ఉమామహేశ్వరరావుకి ఇచ్చేటప్పుడే చెరుకో సంవత్సరం, ఆ రోజున 2 సంవత్సరాలు ఉందంటే 2 సంవత్సరాలు చెరుకో సంవత్సరం చేసుకోవడానికి కర్రి శ్రీనివాస్ గారికి, పప్పు ఉమామహేశ్వరరావుకి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మరి 4 నెలల్లో అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం లేట్ అయింది. అయినప్పటికీ మాట ప్రకారం సంవత్సరం పప్పు ఉమామహేశ్వరరావుని చేయమని అడిగాం. తర్వాత నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మరి మాట అన్నాం కాబట్టి ఆ మాట ప్రకారం కర్రి శ్రీనివాసరావుని లోగడ 10 రోజుల క్రితమే అన్అఫీషియల్ గా డిక్లేర్ చేయడం జరిగింది. ఏదైతే అభ్యర్థి కింద ఈ రోజున ఏదైతే నోటిఫికేషన్ మళ్ళీ డిప్యూటీ మేయర్కి వచ్చిందో అందులో భాగంగా మరి గౌరవ
మేయర్ గారు అవ్వచ్చు, గౌరవ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అవ్వచ్చు, అందరూ కూడా ఏకగ్రీవంగా మరి కర్రీ శ్రీనివాస్ గారిని ఎన్నుకోవటం వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. తప్పనిసరిగా అందరూ కూడా కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఏలూరు అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఐకమత్యంగా కలిసిమెలిసి పనిచేస్తున్నారు. ఏ పని ఉన్నా సరే మేయర్ గారి ద్వారా కానీ నా ద్వారా కానీ చేయించుకుంటున్నారు. ఇదే ఐకమత్యంతో అభివృద్ధి పదంలో ఏలూరుని తీసుకెళ్తానికి వాళ్ళ సహకారం ముందు కూడా అందించాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. కృష్ణయ్య గారి ఆశీస్సులతో, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు గారి ఆశీస్సులతో, అదే నా సహచర గౌరవ కార్పొరేటర్స్ ఆశీస్సులతో కూడా సహకారంతో, అలా అధికారుల సమక్షంలో ఈరోజు నేను డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి నాకు ఇంతటి చక్కటి గౌరవాన్ని ఇచ్చిన మరి శాసనసభ్యుల వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు విశ్వేశ్వరరావు, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అండ్ జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్. ఇవాళ ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి మీకు అందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఆఫీస్ ఆఫ్ ది డిప్యూటీ మేయర్ ఎలక్షన్ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేసుకునే దానికోసం అని చెప్పేసి ఇక్కడ మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. జంగారెడ్డిగూడెం విజయ దుర్గాదేవి అమ్మవారి తృతీయ వార్షికోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. ఆలయ కమిటీ చైర్మన్ మాలిశెట్టి రాధాకృష్ణ ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించినట్లు ఆలయ కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ హాజరయ్యారు. ఈ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 3 రోజుల పాటు అమ్మవారి తృతీయ వార్షికోత్సవ ఉత్సవాలు జరుపుతున్నట్లు తెలిపారు. శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం నందు ఈ నెల 26వ తేదీ ఉదయం 6 గంటల నుంచి కలశ స్థాపనతో పూజలు ప్రారంభమవుతాయని, అమ్మవారికి శివలింగాకారానికి అభిషేకాలతో పాటు ఆవాహిత సర్వదేవత హోమం, ధాన్యాదివాసం, మహాలింగేశ్వరునికి వివిధ వాస పూజలు చేయనున్నట్లు తెలిపారు. రాత్రి పూజలతో పాటు ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటల 25 నిమిషాలకు బ్రహ్మసూత్ర మహాలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేయనున్నట్లు తెలిపారు. సాయంత్రం యథావిధిగా పూజాది కైంకర్యాలు చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా 28వ తేదీన శనివారం భారీ అన్న సమారాధన అనంతరం సాయంత్రం శివపార్వతుల పల్లకి సేవ చేయనున్నట్లు తెలిపారు. భక్తులు ఈ పూజాది కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఉన్నటువంటి శ్రీ 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 విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయ తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 26, 27, 28 తేదీల్లో చేయడానికి అమ్మవారి అనుగ్రహంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క విభిన్నంగా కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం భక్తులందరికీ కూడా అభిషేకం చేసేందుకు ఒక శివలింగాన్ని ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటే, అది కూడా స్వామివారి అనుగ్రహంతో యాదృచ్ఛికంగా వచ్చే ఆలయంలో చేరడం, అది కూడా బ్రహ్మసూత్ర లింగం అయి ఉండడం. బ్రహ్మసూత్ర లింగాన్ని మహాలింగంగా చెప్తూ ఉంటారు. మహా అనేది విశేషం. ఇక్కడ గొప్పదనం ఏంటి అంటే, ఇంకా ఆ లింగాన్ని మించినటువంటి లింగం లేదు అని చెప్పడానికి మహాలింగేశ్వరుడిగా బ్రహ్మసూత్ర లింగాన్ని చెప్తూ ఉంటారు. అటువంటి బ్రహ్మసూత్ర లింగం యాదృచ్ఛికంగా ఈ ఆలయానికి రావడం, దానిని కూడా ఈ వార్షికోత్సవాల్లో భాగంగా ప్రతిష్ఠ చేసుకునే భాగ్యం కలగడం అనేది అదృష్టంగా చెప్పుకుంటూ, భక్తులు ప్రతి ఒక్కరు ఈసారి అమ్మవారిని దర్శించిన తదుపరి అయ్యవారికి కూడా స్వహస్తాలతోటి మీరు తెచ్చినటువంటి ద్రవ్యాన్ని ఆయన మీద ఉంచి ఒక ఆనందం, ఇప్పుడు భగవంతుడిని స్వహస్తాలతో అర్చిస్తే కలిగేటువంటి ఆనందం అందించనివ్వండి. కాబట్టి ఆ భాగ్యాన్ని భగవంతుడే కల్పించాడు. ఇది ఎవరో మన ఉద్దేశం, ఒక సంకల్పం మాత్రమే మంది, కానీ అది ఏ విధంగా ఎప్పుడు ఎలా జరగాలో అన్నీ కూడా భగవంతుడే నిర్దేశిస్తూ అమ్మవారు వెనకుండి మనల్ని నడిపిస్తున్నటువంటి చాలా తర్కణాలు ఈ ఆలయంలో మనకు కనబడుతూ ఉంటాయి. మాలిశెట్టి రాధాకృష్ణ గారి నేతృత్వంలో ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా సమిష్టిగా అమ్మవారి సేవా కార్యక్రమాల్లో నిరంతరం అలా ముందుకు తేలుతూ ఉండడం, ఆ సేవా భాగ్యం భక్తులందరికీ కలిగి దినదిన ప్రవర్ధమానం చెందడం అంటే ఇదే. ఒక సంవత్సరానికి ఇంకొక సంవత్సరానికి అనేక మార్పులు, అనేక మూర్తులు వచ్చి చేరి ఆలయంలో మనందరికీ కూడా మంచి శోభాయమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తున్నటువంటి సుపత్రను ఈ టైంలో భక్తులందరూ కూడా ఈ 3 రోజుల పాటు విశేష కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసేటువంటి సమయంలో మనం ఆ ద్రవ్యాన్ని కనుక శివలింగం మీద పెడితే అది 7 తరాల పాటు ఆ పుణ్యం మనకి దక్కుతుందని శాస్త్రం చెప్తాం. కాబట్టి అటువంటి శివలింగ ప్రతిష్ఠ కార్యక్రమం వార్షికోత్సవాలు చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా 3 రోజుల పాటు జరిగే విశేష కార్యక్రమాల్లో పాలు పంచుకుని తరించవలసిందిగా సభక్తి పూర్వకంగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. శ్రీమాత్రం విజయదుర్గ మాతాకి జై, విజయదుర్గ మాతాకి. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరుతూ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో మార్చి 4వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కెఎస్ శంకర్రావు తెలిపారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్ష రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎస్ వెంకట్రావు, జి ఆంజనేయులు పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొనాలని అన్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్ అధ్యక్షులు పిఎన్వి రామారావు, నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కండ్రగుల చిన్నారావు, గొల్లమందుల శ్రీనివాస్ కోరారు. అర్హులైన జర్నలిస్టులకు ఇల్లు, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మార్చి 4వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం, చింతలపూడి, గోపాల్పురం నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తూరి రవికిరణ్, జాయింట్ సెక్రటరీ కలపాల శ్రీనివాస్, రాఘవులు, సీనియర్ జర్నలిస్టులు ఉప్పాల కృష్ణ, అద్దెటి వెంకటేశ్వరరావు, గరువు బాబురావు, నాగరాజు, ప్రసాద్ రాజు పాల్గొన్నారు. ఉపాధి హామీ పనులు యథావిధిగా కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్రావు డిమాండ్ చేశారు. టీ నర్సాపురంలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడారు. కూలీలు మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 అమలులో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు పని వింతగా ఉందని ఆశ్చర్యపోయారు. గత సంవత్సరంలో పనిచేసిన డబ్బులు నేటికి 3 వారాలైనా రాలేదని తదితర సమస్యలపై బొర్రంపలం ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. కామవరపుకోట మండలంలో అకాల వర్షాలు, ఈదురుగాలులకు నేల కొరిగిన పంట పొలాలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. తడికిలపూడి, సాగిపాడు, కల్లచెరువు, కెఎస్ రామవరం, గుంటుపల్లి గ్రామాలలో రబీ సీజన్ లో విత్తన ఉత్పత్తి కొరకు సాగు చేస్తున్న మొక్కజొన్న తోటలలో పర్యటించారు. జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ బాషాతో పాటు మండల వ్యవసాయ అధికారి ముత్యాలరావు, తడికిలపూడి సొసైటీ అధ్యక్షులు తూతా బాలకృష్ణ, వ్యవసాయ గ్రామ సహాయకులు, గ్రామ రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు. 7 రెవెన్యూ గ్రామాలలో 90 మంది రైతులు 140 ఎకరాలను నష్టపోయినట్లుగా గుర్తించామని తెలిపారు. నష్ట తీవ్రతను కంపెనీ వారికి ముందుగా తెలియజేయాలని అధికారులు కోరారు. ప్రాథమిక నష్ట తీవ్రతను పారదర్శకంగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 24వ తేదీన పలు దుకాణాల్లో చోరీకి యత్నించాం. 3 దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరో కేసులో 3,50,000 రూపాయల సొత్తు స్వాధీనం చేసుకున్న వైనంపై వివరించిన ఏఎస్పీ సుస్మిత. జంగారెడ్డిగూడెం రాజారాణి కళ్యాణ మండపం రోడ్లో నూతనంగా నిర్మించిన బాలాయనంలోకి వెంకటస్వామి చిత్రపటం ప్రతిష్టాపన. తమ డిమాండ్స్ ను పరిష్కరించాలంటూ రిలే దీక్ష చేపట్టిన ఏపీటీఎఫ్. భారీగా పాల్గొన్న ఉపాధ్యాయులు. ఈ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జంగారెడ్డిగూడెం విజయదుర్గాదేవి తృతీయ వార్షికోత్సవం కరపత్రాలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ. విద్యాదాత మూర్తిరాజు జ్ఞాపకార్థం 4 చోట్ల అన్నదానం చేసిన మైత్రి ఫౌండేషన్ పూర్వ విద్యార్థులు. వార్తలు సమాప్తం. నమస్కారం.